ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి వచ్చే కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి చూద్దాం. ఇది అభ్యాస దీపికలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్లో ఉన్నాయి ఇవన్నీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. సో ఏది కాదు, ఇది కాదు. ఎందుకు కాదు? ప్రాబబిలిటీ అనేది P ఆఫ్ E ఈజ్ విదిన్ ద రేంజ్ 0 ఉండొచ్చు లేదా 0 కన్నా ఎక్కువ, మ్యాక్సిమం 1 ఉండొచ్చు. సో ప్రాబబిలిటీ అనేది 0 to 1 మధ్యనే ఉంటుంది, దీనికన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. సో 1.1 ఏదైతే ఉందో 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఆన్సర్ ఈజ్ డి ఇక్కడ. సెకండ్ క్వశ్చన్కి వస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ష్యూర్ ఈవెంట్. అంటే ఒక యాక్టివిటీ చేసినప్పుడు లేదా ఒక ఈవెంట్ జరిగి తీరుతుంది అనేది ఏది అంటున్నాడు. ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్ వెన్ ఎ డైస్ ఈజ్ రోల్డ్. డైస్ వేస్తే హెడ్ వస్తుందా? రాదు, నంబర్స్ వస్తాయి 1 to 6. సో ఇదైతే కాదు. ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్ వెన్ ఎ కాయిన్ ఈజ్ టాస్డ్. కాయిన్ వేస్తే హెడ్ లేదా టెయిల్ వస్తుంది. హెడ్ రావచ్చు బట్ షూర్గా హెడ్ వస్తుంది అనేది గ్యారంటీ లేదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. టెయిల్ సిమిలర్ హెడ్ లాగే, ఇది కూడా కాదు. ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్ ఆర్ టెయిల్. హెడ్ లేదా టెయిల్, కాయిన్ వేస్తే పడితే హెడ్ పడుతుంది లేదంటే టెయిల్ పడుతుంది. ఈ రెండే ఆప్షన్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగడం అనేది షూర్. ఇది మన ఆన్సర్. డన్. సో ఆన్సర్ ఏంటి మనకు? ఇది కూడా డీనే. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే జరగదు. ఏంటది? ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్. డైస్ వేస్తే హెడ్ పడుతుందా? పెడితే 1 నుంచి 6 వరకు నంబర్స్ పడతాయి. సో ఆన్సర్ అయితే ఇదే, ఆన్సర్ ఏనే. మిగతా కూడా చూసేద్దాం, రూల్ అవుట్ చేసేద్దాం. ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ అ హెడ్ వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్. ఇంపాసిబుల్ అయితే కాదు, హెడ్ లేదా టెయిల్ పడుతుంది, ఏదో ఒకటి పడుతుంది, అది పాసిబుల్ టాస్క్. టెయిల్ పడడం కూడా పాసిబుల్ టాస్క్. హెడ్ ఆర్ టెయిల్ ఇది షూర్ టాస్క్, షూర్ ఈవెంట్ అనమాట. టాస్క్ కాదు, షూర్ ఈవెంట్ జరిగి తీరుతుంది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ కోసం, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ షూర్ ఈవెంట్. ఈవెంట్ జరుగుతుంది, జరిగి తీరుతుంది అంటే దాని ప్రాబబిలిటీ 1 అంటే ఆన్సర్ మనది సి. ఇందాకే అనుకున్నాం కదా, P ఆఫ్ E ఈవెంట్ ప్రాబబిలిటీ 0 నుంచి 1 వరకు ఉంటుంది. 1 అంటే షూర్గా జరుగుతుంది అని అర్థం. ఇంపాసిబుల్ టాస్క్ అంటే జరగదు అంటే దాని ప్రాబబిలిటీ ఇక్కడ చూడండి, మ్యాక్సిమం 1కి చేరామంటే షూర్ జరుగుతుంది. మినిమం ఏంటి? 0 అంటే జరగదు అని అర్థం. సో మన ఆన్సర్ 0, అది ఏ. తర్వాత క్వశ్చన్కి వస్తే, ఇఫ్ దెర్ ఆర్ 8 ఎలిమెంటరీ ఈవెంట్స్ విచ్ ఆర్ ఈక్వలీ లైక్లీ. అంటే 8 జరగడానికి, దాంట్లో ఏది ఒక్కటి జరగడానికి కూడా సమానమైన ఛాన్స్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ ఎలిమెంటరీ ఈవెంట్. సో మనకు ప్రాబబిలిటీ ఫార్ములా ఏంది అంటే P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టోటల్ ఈవెంట్స్ తర్వాత నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్. ఇది మన ఫార్ములా. నేను పోగా ఓన్లీ FAV/TOT అని రాసేస్తాను, ఫేవరబుల్ బై టోటల్ అని. బట్ మీరు ఆన్సర్ రాసేటప్పుడు మొత్తం రాయాలి ఎగ్జామ్స్లో. మన కోసం ఫాస్ట్గా వీడియో అవుతుందని ఫేవరబుల్ బై టోటల్ అని రాస్తాను. మనకేమంటున్నాడు, 8 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి. సో టోటల్ ఈవెంట్స్ ఎన్ని? 8. బైలో 8 వచ్చేసింది. తర్వాత ఇంకేమంటున్నాడు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. అంటే ఒక్క ఈవెంట్ జరగడానికి, ఒక్క ఎలిమెంటరీ ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ 1. సో ఆన్సర్ 1/8, ఇది బి. తర్వాత వస్తే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అ ప్రైమ్ నంబర్ వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్. డైస్ రోల్ చేసినప్పుడు మనకు టోటల్ ఈవెంట్స్ ఏం జరగచ్చు? టోటల్ ఈవెంట్స్ ఏం జరగచ్చు? 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు. సో నంబర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ 6 ఈవెంట్స్ ఉన్నాయి. సో బై 6 అనేది మనకు
డినామినేటర్లో అయితే వచ్చేసింది. అడుగుతున్న ఫేవరబుల్ ఈవెంట్ ఏంటి? గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్స్ ఏంటి వీటిలో? 2, 3, 5 ఈ 3 ప్రైమ్ నంబర్స్. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఏంటి? 1, 2, 3 ఈవెంట్స్ ఉన్నాయి. సో 3/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. దాన్ని మనం 0.5గా రాయొచ్చు. సో మన ఆన్సర్ ఏ. మిగతాది ఇదైతే ఎట్టి పరిస్థితిలో కాదు, ఎందుకంటే దిస్ ఇస్ మోర్ దెన్ 1. ఇవి 2 అవునా కాదా మనం చూసుకోవాలి. తర్వాత వస్తే there are 12 boys and 18 girls in a class. If a student is chosen at random, what is the probability of selecting a girl? సో ఒక్క స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తారు. టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 12 బాయ్స్ అండ్ 18 గర్ల్స్ అంటే నంబర్ ఆఫ్ టోటల్ ఈవెంట్స్ 30. ఈ 30లోంచి ఎవరినో ఒక్కరిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్ళు గర్ల్ అయి ఉండాలి, ఒక అమ్మాయి అయి ఉండాలి. అంటే ఇక్కడ ఉండేది ఎంతమంది గర్ల్స్? 18 గర్ల్స్. సో మనకు P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 18/30. అది 3/5గా రాసుకోవచ్చు మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6. సో ఆన్సర్ ఏంటి? డి, విచ్ ఇస్ 0.6. తర్వాత వస్తే ప్రాబబిలిటీ అనేది అన్నిటికన్నా ఈజియెస్ట్ చాప్టర్. దీంట్లో ఎక్కువ నేర్చుకోవడానికి ఏం లేదు, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు. కాన్సెప్ట్ ఒక్కసారి అర్థమైతే దీంట్లో మార్కులు షోర్ షార్ట్గా వస్తాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ ఎ కార్డ్ ఈస్ చోజన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఎ బ్యాగ్ కంటైనింగ్ కార్డ్స్ విత్ నంబర్స్ 1 to 10, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. 1 to 10 నంబర్స్లో ఒక నంబర్ తీసుకుంటాడంట. సో టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని అవుతాయి? మనకు 10. దీంట్లో మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏమున్నాయి? 3 ఉంది, 6 ఉంది, 9 ఉంది. 1 to 10లో ఈ 3 ఉన్నాయి. సో అవి నంబర్స్ ఎన్ని? 3. 3/10ని మనం 0.3 అనొచ్చు. ఇది మన ఆన్సర్ ఏ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు? ఇఫ్ ఎ బాల్ ఈస్ చూజన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఎ బాక్స్ కంటైనింగ్ 6 వైట్ బాల్స్, దెన్ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఎ వైట్ బాల్ ఈజ్. అసలు ఉండేవేంటి? అన్ని వైట్ బాల్స్. దాంట్లోంచి ఒకటి తీస్తే ఏ కలర్ బాల్ వస్తుంది? వైట్ కలర్ బాలే వస్తుంది. సో ఇది ఎప్పుడు కూడా ష్యూర్ ఈవెంట్. ష్యూర్గా వైట్ కలర్, బ్లూ కలర్ అయితే రాదు కదా. డబ్బాలో ఉండేవే వైట్ బాల్స్. సో దీన్ని ష్యూర్ ఈవెంట్ అంటారు. ఆన్సర్ మనకు బి. తర్వాత 11లోకి వెళ్తే ఇఫ్ ఎ బాల్ ఈస్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఎ బాక్స్ కంటైనింగ్ 10 రెడ్ బాల్స్, దెన్ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఎ బ్లాక్ బాల్. ఆ డబ్బాలో ఉండేవన్నీ రెడ్ బాల్స్ అంట. దాంట్లోంచి ఒక బాల్ తీస్తే ఏ కలర్ బాల్ వస్తుంది? అన్ని రెడ్ బాల్స్ ఉంటే 10కి 10 రెడ్ బాల్స్ అయితే బ్లాక్ బాల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఛాన్సే లేదు. దాన్ని మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. సో ఆన్సర్ ఇక్కడ ఏ. ష్యూర్ ఈవెంట్ అంటే రెడ్ బాల్ వచ్చే ఛాన్స్ ఎంత అంటే అది ష్యూర్ ఈవెంట్. రెడ్ ఈవెంట్ అంటూ ఏమి ఉండదమ్మా. రెడ్ అనే కలర్ ఈవెంట్స్ ఏమి ఉండవు. తర్వాత ఏమడుగుతున్నాడు? ద రేంజ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ప్రాబబిలిటీ ఈవెంట్కి ఏంటి? ముందే మనం ఇందాక ఫార్ములా చూసాం. ఇది ఎప్పుడు 0 నుంచి 1కి మధ్యలో ఉంటుంది. అదే పర్సంటేజ్లో మాట్లాడుకున్నాం అనుకోండి, పర్సంటేజ్లో మాట్లాడుకుంటే 0% నుంచి 100% వరకు ఉంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0%, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0%, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100%. పర్సంటేజ్లో ఇది ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? సి. ఇది. తర్వాత దేర్ ఆర్ 3 balls విత్ కలర్స్ వైట్, బ్లాక్ అండ్ రెడ్ ఇన్ ఎ బ్యాగ్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ రెడ్ బాల్? దీనికి మనం 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ బాల్. P ఆఫ్ E గెటింగ్ ఏ రెడ్ బాల్ ఏంటి అంటే టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? దెర్ ఆర్ 3 balls, 3 ఉన్నాయి. 3 గెటింగ్ ఏ రెడ్ బాల్, దాంట్లో ఒక కలర్ రెడ్ బాల్ కాబట్టి 1/3. సో నాట్ గెటింగ్ ఏ రెడ్ బాల్ అంటే P ఆఫ్ E డాష్. సో నాట్ హ్యాపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 minus ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ హ్యాపెనింగ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 1/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇలా మనం ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. మెథడ్ 2 ఏంటంటే మెథడ్ 2లో మనం రెడ్ బాల్ గురించి మర్చిపోదాం. రెడ్ బాల్ రాకపోతే ఇంకే బాల్స్ రావచ్చు. ఉండేది టోటల్గా మనకి ఎన్ని బాల్స్? 3 balls. రెడ్ కాని కలర్స్ బాల్స్ ఏమున్నాయి? వైట్ ఉంది, బ్లాక్ ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఈవెంట్స్ జరగవచ్చు. వైట్ బాల్ రావచ్చు ఫేవరబుల్ ఈవెంట్, మనకు బ్లాక్ బాల్. సో 2/3. ఈ 2 రకాలుగా మీకు ఎలా ఈజీ ఉంటే దాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమంటున్నాడు? ద ప్రాబబిలిటీ ఆఫ్ రైనింగ్ ఆన్ ఎ సర్టన్ డే ఇన్ జూలై
month in Hyderabad is 0.65. What is the probability of not raining on a particular day in July month? July month అనేది రాయాలి, వాళ్ళు రాయలేదు. సో P of E మనకు 0.65 అని ఇచ్చేశారు. ఇప్పుడు మనల్ని నాట్ హ్యాపెనింగ్, నాట్ రైనింగ్, నాట్ హ్యాపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు P of E డాష్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P of E. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా మనం. ఏంటంటే P of E ప్లస్ P of E డాష్. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ హ్యాపెనింగ్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ హ్యాపెనింగ్, ఈ రెండు కలిపితే ఎప్పుడు ఆన్సర్ 1 ఉండాలి. డన్. సో ఇప్పుడు మనకు ఆన్సర్ 1 మైనస్ P of E 0.65 అన్నాడు. 1 మైనస్ 0.65 ఈజ్ ఈక్వల్ టు 0.35. ఇది మన ఆన్సర్. ఆన్సర్ ఏంటి? 0.35. దిస్ ఇస్ సి. ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 15 మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. మీకు ఇప్పటివరకు కాన్సెప్ట్ అర్థమై ఉంటే మీరు కమెంట్స్లో దీని ఆన్సర్ పెట్టండి. థియరీ కాదు, మనకు కావాల్సింది మెయిన్ ప్రాబ్లమ్స్. ఇక్కడికి వద్దాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ ప్రైమ్ నెంబర్ వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్? డైస్ రోల్ చేస్తే మనకు ఏమేమి ఆన్సర్లు వస్తాయి? టోటల్ ఈవెంట్స్. టోటల్ ఈవెంట్స్ ఏమవుతాయి మనకు? 1, 2, 3, 4, 5, 6 ఈ నంబర్స్ పడవచ్చు. నంబర్ ఆఫ్ టోటల్ ఈవెంట్స్, నంబర్ ఆఫ్ టోటల్ ఈవెంట్స్ ఎన్ని? ఈ అన్ని 6, 6 ఈవెంట్స్. సో ఫేవరబుల్ ఈవెంట్ ఏంటి? ఫేవరబుల్ ఈవెంట్ మనకు తెచ్చుకోవడం ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ ఏంటి ఇక్కడ? 2, 3, 5. వీటి నంబర్ ఏంటి? నంబర్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్. ఇవన్నీ 3 ఈవెంట్లు. సో ప్రాబబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ బై టోటల్ ఈవెంట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/6 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ ఆన్సర్ మనం పైన కూడా చూసాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే 7th క్వశ్చను, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ కాంపోజిట్ నంబర్ వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్? ఇక్కడ కూడా మనకు నంబర్లు ఏమొస్తాయి? మొత్తం 6 ఈవెంట్స్. నంబర్ ఆఫ్ టోటల్ ఈవెంట్స్, నంబర్ ఆఫ్ టోటల్ ఈవెంట్స్ పైన చూసేసాం. ఏమనేది 1 to 6 ఈవెంట్స్ 6. దీంట్లో కాంపోజిట్ నంబర్స్ ఏవేవి? మనకు ఉండేవి రెండే కాంపోజిట్ నంబర్స్, 4, 6. ఎందుకు? 2 into 2 ఈజ్ ఈక్వల్ టు 4, 2 into 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో 2 ఈవెంట్స్ కాంపోజిట్ నంబర్స్వి. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని అంటే 2. సో మన P of E ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు 2/6 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది మన ఆన్సర్. ఇచ్చేసామా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, దేర్ ఆర్ కార్డ్స్ విత్ నంబర్స్ 1 to 15 ఇన్ ఎ బాక్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ ప్రైమ్ నంబర్ వెన్ ఏ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్? సో ఇక్కడ టోటల్ ఈవెంట్స్ ఏంటి? నంబర్స్ 1 to 15 ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ టోటల్ ఈవెంట్స్ ఎన్ని? 15. ఫేవరబుల్ ఈవెంట్ ఏంటమ్మా? ఫేవరబుల్ ఈవెంట్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఏవి? ఫేవరబుల్ ఈవెంట్ ఏవి అంటే 2, 3, 5, 7, 11, 13. ఇక్కడ ఏమంటున్నాడు? దేర్ ఆర్ 2 white, 3 blue balls in a bag. What is the probability of getting a blue ball when a ball is drawn at random from the bag? So total number of balls ఎన్ని? 2 plus 3 is equal to 5. ఇది మనకు నంబర్ ఆఫ్ టోటల్ ఈవెంట్స్. సో ఇక్కడ ఫేవరబుల్ ఈవెంట్ ఏంటి? ఫేవరబుల్ ఈవెంట్ మనకేంటి? గెటింగ్ ఏ బ్లూ బాల్. బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 3 ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 3/5. ఏ ఈవెంట్? గెటింగ్ ఏ బ్లూ బాల్ వెన్ ఆ బాల్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్. ఇది మన ఆన్సర్. అయిపోయిందా? తర్వాత వస్తే ఈ క్వశ్చన్, దేర్ ఆర్ కార్డ్స్ విత్ ఆల్ ఆల్ఫాబెట్స్ ఆన్ దెమ్ ఇన్ ఏ బ్యాగ్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెటింగ్ ఏ వవల్ వెన్ ద కార్డ్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్? టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్నమ్మా? దీంట్లో మనకు ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని. టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నవి? 26.
సో ఫేవరబుల్ ఈవెంట్ ఏంటి? ఫేవరబుల్ కార్డ్స్ ఏంటి? వవల్స్ ఉండేవి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవన్నీ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ మనకు 5. ప్రాబబిలిటీ ఏంటి? P of E is equal to 5/26. ఇది మన ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. తర్వాత నెక్స్ట్కి వస్తే దీంట్లో ఏమంటున్నారు? దేర్ ఆర్ 15 boys 25 girls in a class. If a student is selected at random, what is the probability of getting a girl? ఇందాక మనం 1 mark క్వశ్చన్స్లో కూడా చూసాం. ఇప్పుడు నేను టోటల్గా రాయట్లేదు, మీరు స్టెప్ బై స్టెప్ రాయాలి. నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, ఇవన్నీ రాయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏంటి అంటే టోటల్ మనకు 40 మెంబర్స్ ఉన్నారు. మనకు సెలెక్టింగ్ ఏ గర్ల్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 25 గర్ల్స్. సో 25/40 అది ఈజ్ ఈక్వల్ టు 5/8 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్. ఇఫ్ ద ప్రాబబిలిటీ is that a student will pass in examination is 0.83, then what is the probability the student will fail in the exam? Probability of the event of passing 0.83 అయితే probability of not passing is equal to 1 minus 0.83 is equal to 0.17. ఇది మన ఆన్సర్. The probability of an event is always in between 0 and 1y. ఇది ఆన్సరు. ఎందుకు అని నేను చెప్పాలి? జరిగితే ష్యూర్ ఈవెంట్ మ్యాక్సిమం 1, తర్వాత ఇంపాసిబుల్ ఈవెంట్ 0. ఇది జరుగుతాయి. సో వీటి మధ్యనే ఉంటుంది. అ పర్సన్ వెంట్ టు ఎ మొబైల్ షాప్ టు సెలెక్ట్ ఎ మొబైల్. దేర్ ఆర్ 89 ఫీచర్స్ విచ్ షీ లైక్స్ ఇన్ ఎ మొబైల్ అవుట్ ఆఫ్ 100 ఫీచర్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ షీ విల్ నాట్ బై దట్ మొబైల్? తనకు కావాల్సినవి 100 ఫీచర్స్, దాంట్లో 89 ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, తను కొనదు అనే ప్రాబబిలిటీ ఎంత? తనకు లేని ఫీచర్స్ ఏంటి? ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. టోటల్ ఫీచర్స్ తను అనుకుంటున్నది 100. ఇది మన ప్రాబబిలిటీ. లేదా ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఈజ్ ఈక్వల్ టు 89/100. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ సెలెక్టింగ్ అంటూ మీరు రాసి 1 minus P of E that is equal to 1 minus 89/100 that 89/100 that is equal to 100 minus 89/100 that is equal to 11/100. ఇలా మీకు నంబర్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వస్తాయో క్వశ్చన్లో చూసి అన్ని స్టెప్పులు మీరు యాడ్ చేసుకోవడానికి రెడీగా అయిపోండి. తర్వాత ఏమడుగుతున్నాడు? ఇఫ్ దేర్ ఆర్ 10 ప్రైమరీ ఈవెంట్స్ ఇన్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఆర్ ఈక్వలీ లైక్లీ, దెన్ ద సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్. ఎప్పుడు కూడా దీని ఆన్సర్ 1 ఉంటుంది. అన్ని ఈవెంట్స్ జరగడానికి సమ్ము ఏంటి అంటే ఒక్కొక్క ఈవెంట్ మనం యాడ్ చేసుకుంటూ పోతే అది ఈ ఉంటుంది. ఎలా అనేది రాసుకోవాలి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 1 ఈవెంట్, ఇక్కడ ఏంటి 10 ప్రైమరీ ఉన్నాయి. సో 10 డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతాయి, సేమ్ కాదు, 10 డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతాయి. సో దాంట్లో ఒక ఈవెంట్ జరిగే ప్రాబబిలిటీ ఎంత అంటే 1/10. ఇలా 10కి 10 ఈవెంట్లు సమ్ చేయమంటున్నారు. సో 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10 ఇలా మొత్తం మనం 10 సమ్ములు చేస్తే 10 కింద వచ్చి 1 + 1 + 1 ఇలా మనం 10 1s వస్తాయి. సో 10/10 అవుతుంది. ఈ ఆన్సర్ 1 అవుతుంది. ఈ రకంగా దీని ఆన్సర్ కూడా వస్తుంది మనకు. ప్రాబబిలిటీలో ఇలా ఆన్సర్స్ వస్తాయి. ప్రాబబిలిటీ చాలా ఈజీ చాప్టర్. ఇది మీకు మేమేం చేస్తామంటే కమెంట్ సెక్షన్లో పాత పేపర్లన్నీ ఇచ్చేస్తాం. ఏపీవి, తెలంగాణవి, మ్యాథ్స్వి. అక్కడ ప్రాబబిలిటీ సమ్స్ ఏం వచ్చాయనేది సాల్వ్ చేయండి. మీకు అప్పటికీ డౌట్ ఉంటే మాకు కమెంట్ పెట్టండి లేదా మెయిల్ చేయండి మా మెయిల్ ఐడికి. మీ ఆ డౌట్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం.